మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ప్రతి మనిషికి యవ్వన వయసు వచ్చినప్పుడు పెళ్లి అనే బంధాన్ని ముడిపడి ఉంటుంది. మరియు ఆ పెళ్లిళ్ళు కొన్ని లవ్ మ్యారేజెస్ ఉంటాయి, కొన్ని అరేంజ్ మ్యారేజెస్ అయి ఉంటాయి. కానీ కొన్ని మ్యారేజ్లు మాత్రం కొన్ని ప్రపోజల్స్ మీద ఆధారపడి ఉంటాయి. తమ యొక్క ప్రేమను ఎలాగైనా గెలుచుకోవాలనేది వారు వింతైన రీతిలో తమ యొక్క మ్యారేజ్ ప్రపోజల్స్ ని పెట్టుకున్నారు. మరి ప్రపంచంలోని అటువంటి కొన్ని వింతైన మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, 365 డేస్ ప్రపోజల్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి తాము కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అందుకోసమే తమ మనసులో ఉన్న మాటని తాము ప్రేమించే వారికి వీలైనంత తొందరగా చెప్పి వాళ్ళని తమ సొంతం చేసుకుంటారు. ఒకవేళ అలా చెప్పకపోతే రేపొద్దున అదే అమ్మాయి వేరొకరి ప్రేమికురాలుగా మారిపోతుందేమో ఎవరికి తెలుసు. అందుకే డెనిస్ స్మిత్ అని పిలువబడే ఈ వ్యక్తి తన యొక్క ప్రేమను వదులుకోదలుచుకోలేదు. అందుకే తన యొక్క ప్రేమ మీద అతనికి చాలా నమ్మకం ఉంది. డెన్ తన యొక్క గర్ల్ ఫ్రెండ్ జెనిఫర్ ని ప్రపోజ్ చేయడానికి ఒక వింత ఐడియాని బయట పెట్టాడు. జెనిఫర్ యొక్క బర్త్డే నుంచి నెక్స్ట్ బర్త్డే వరకు డెన్ 360 రోజులు ప్రతిరోజు కెమెరాలో జెనిఫర్ నన్ను పెళ్లి చేసుకో అనే ఒక బోర్డు మీద రాసి ప్రపోజ్ చేశాడు. అలా సంవత్సరం అంతా ప్రపోజ్ చేసి వీడియోని చిత్రీకరించాడు. సంవత్సరం అయిన తర్వాత జెనిఫర్ ని ఒక బీచ్ కి పిలిచి తన యొక్క సంవత్సరం అంతా తాను ప్రపోజ్ చేసిన వీడియోని చూపించాడు. అది చూసి జెనిఫర్ తట్టుకోలేకపోయింది. వెంటనే ఏడ్ చేసి తనని గట్టిగా హాక్ చేసుకుని ఇప్పుడే పెళ్లి చేసుకో అని చెప్పింది. నెంబర్ 2, ఫైర్ ఫైటర్ ప్రపోజల్. హెలికాప్టర్ పైలట్. ఫైర్ ఫైటర్ గా పనిచేస్తున్న రాబిన్ స్టామ్ తన గర్ల్ ఫ్రెండ్ కి కొంచెం వెరైటీగా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. అందుకోసమే రాబిన్ హెలికాప్టర్ ల్యాండింగ్ స్ట్రిప్ ని తీసుకొని వారు మొట్టమొదటిసారిగా ఎక్కడైతే కలిశారో అక్కడికే అవన్నీ సిద్ధం చేసి తన కోసం వెయిట్ చేస్తున్నాడు. అతను ప్రేమిస్తున్న వ్యక్తి ఒక హెలికాప్టర్ పైలట్. ఎప్పుడైతే హెలికాప్టర్ లో ల్యాండ్ అవుతుందో రన్వే పైన అతను ఎస్ ఆర్ నో అని పెయింట్ తో వేశాడు. ఒకవేళ తనకి ఇష్టమైతే ఎస్ మీద ల్యాండ్ అవ్వమని, ఇష్టం లేకపోతే నో మీద ల్యాండ్ అవ్వమని అక్కడ పెయింటింగ్ తో 2 వేశాడు. ఇక లారా తన యొక్క ప్రపోజల్ నచ్చి ఎస్ మీద ల్యాండ్ చేసింది. తాను హెలికాప్టర్ దిగగానే తనని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నెంబర్ 3, వేక్ బోర్డింగ్ ప్రపోజల్. డేవ్ స్టెఫెన్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ అయిన లోరిస్ ని ఎంతో ప్రేమించేవాడు. తన యొక్క వెడ్డింగ్ ప్రపోజల్ ని మరికొంత అద్భుతంగా మరియు సాహసవంతంగా చేయాలనుకున్నాడు. డేవ్ వేవ్ బోర్డింగ్ లో నిపుణుడు. అందుకే అతను తాను వేవ్ బోర్డింగ్ చేస్తున్నప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. అందుకోసమే లోరీ వేవ్ బోర్డింగ్ చేసేటప్పుడు తాను తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు వేవ్ బోర్డింగ్ చేస్తున్నప్పుడు తనని ప్రపోజ్ చేశాడు. అలా వేవ్ బోర్డింగ్ చేస్తున్నప్పుడు తన జోబులో నుంచి ఉంగరం తీసి వేవ్ బోర్డింగ్ చేసేటప్పుడే ప్రపోజ్ చేశాడు. అప్పుడు లోరీ యొక్క ఆనందాలకి అవధులు లేవు. ఇందులో జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఆనందంలో తాను నీటిలో పడిపోయింది. వెంటనే ఆమె కోసం అతను కూడా నీటిలోకి దూకేశాడు. తనని తీసుకొని ఒడ్డుకు తీసుకొచ్చి తన చేతికి ఉంగరాన్ని తొడిగించి తన సొంతం చేసుకున్నాడు. చూశారు కదా, ఈ ప్రపంచంలోనే బెస్ట్ మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.